మాతృదేవోభవ. మాయమ్మ వారినడిగిన మాయమ్మగో విశ్వమెల్ల, మాయమ్మ వారినడిగిన మాయమ్మగో విశ్వమెల్ల, మాయమైనచో సాయములింకేముండును, మాయమైనచో సాయములింకేముండును, మాయము కావలదు నేనమాయికుడగుదున్, మాయము కావలదు నేనమాయికుడగుదున్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 968వ భాగానికి స్వాగతం పలు. పనులు మానివేసి పనివారలను పెట్టి పొట్ట పెరిగినంచు ప్రొద్దు కంటే ముందు లేచి నడక మోకాళ్ళ టకటక, వింత జీవితములు వెర్రి పనులు. పెద్దవాళ్ల పరిస్థితి ఎలా ఉంటే యువతరం పరిస్థితి ఇంకో రకంగా ఉందండి. పెద్ద స్కూటర్ ఎక్కి పిండి ఆడింపగా సాగిపోవు పగలు రేగిపోవు, పెద్ద బండినెక్కి పిండి ఆడింపగా సాగిపోవు పగలు రేగిపోవు, కాలు సాగుటకై కదలని సైకిలు తొక్కునింట ఏమి దక్కెనంట, కాలు సాగుటకై కదలని సైకిలు త్రొక్కునింట ఏమి దక్కెనంట. అన్నింటా కృత్రిమంగానే ఆలోచిస్తున్నాం. ఇవాళ పిల్లాడు చదువుకుంటున్నాడు అంటే చదువుతో ఆగడం లేదు. జిమ్ అంటాడు, జమ్ అంటాడు, అదంటాడు, బండి అంటాడు, గండి అంటాడు. ఇవన్నీ ఇంట్లో ఉండాలి. ఇప్పుడు 25,000 పెట్టి ఇక్కడ యంత్రాలు కొనాలి. జిమ్ యంత్రాలు, పైకి లాగేవి, కిందకి ఆడేవి, పెద్ద గుణపాలు లాంటివి, గడ్డపార లాంటివి మొత్తం కొనాలి. గుండెత్తు గోళాలు లాంటివి. ఇవన్నిటితో వీడు కాసేపు ఇలా ఇలా ఆడతాడు, 3వ రోజు అవతల వారేస్తాడు. వీడంతా వీడు రోడ్డు మీద నడవడు, పనులు చేయడు. కానీ టీఎంటీది ఇలా బెల్ట్ ఉంటుంది చూడండి, అది కొంటారు. అదో 10,000 20,000 ఉంటుంది. అది తర్వాత 4 రోజులు వాడతాడు. తర్వాత దాని మీద తువ్వాళ్ళు గోచీలు ఆరేస్తారు. ఇది ఎందుకంటే దండం కోసం 25,000 అయింది ఇప్పుడు. ఎందుకంటే ఏ వస్తువు కొత్తగా కొన్న యంత్రమైనా మీరు గమనించండి, ఆడ మొగ పెద్ద చిన్న మన అందరి మనస్తత్వాలు యంత్రాల విషయంలో ఎలా ఉంటాయి అంటే కొనే వరకే మోజు, కొన్నాక కొద్ది రోజులే. వాటిని జాగ్రత్తగా తుడుచుకుని జాగ్రత్తగా తోముకుని ఎక్కడికెక్కడ దాన్ని శుభ్రంగా చేసుకుని వాళ్ళు చాలా తక్కువ మంది. మళ్ళీ దాన్ని క్లీనింగ్ చేయాలంటే దానికి ఒక ఫోన్ కొట్టి వాడు ఎవడో వస్తాడు. కొన్నప్పుడే దాని ప్రయోజనం, కొన్నామని 10 మందికి చెప్పుకోవడం అంతే. దాన్ని ఎలా చూసుకోవాలో తెలియదు. ఒక 50-60 వేలు సోఫా సెట్ మనం కొన్న 2 కుర్చీలతో అంటే ఖచ్చితంగా తుడుచుకోవాలి. వారానికి ఒక్కసారైనా తుడవాలి. అది మనమే చెయ్యాలి. లేకపోతే ఏవో చేరతాయి, చీమలు చేరతాయి, పురుగులు చేరతాయి, మనం చేరం, అన్నీ చేరతాయి. ఇవాళ 15 ఏళ్ల కుర్రాడు, 16 ఏళ్ళ, ఇంకా 18 ఏళ్ళు లైసెన్స్ అయితే 12 ఏళ్ల వాళ్ళకి 13 ఏళ్ల వాళ్ళకి బండి ఇచ్చి పంపిస్తున్నారు బయటికి. ఇక్కడే కదా పోలీసు ఉండాలి. ఎంత విచిత్రంగా అంటే పోలీసు ఉండకపోతే నువ్వు చట్టాన్ని పాటించాల్సిన అవసరం లేదని పిల్లలకి మనమే చెబుతున్నాం. మనం అసలు నీకు 18 ఏళ్ళు నిండలేదు, నువ్వు బండి ఎందుకు ఎక్కుతావు, ఇంట్లో బండి లేదు, నేను కొనను అంటే ఏం చేస్తాడండి నాకు అర్థం కాదు. పేజీ పడతాడు, కాసేపు ఎడుతాడు, ఏడవని బెదిరిస్తాడు, బెదిరించని మనం అంతకంటే బెదిరిస్తాం. ధైర్యం చాలా మందిలో ఉండట్లేదు. ఇవాళ మమకారాలు విపరీతమైన మమకార స్థాయిలోంచి గారాబంలోకి వెళ్ళింది. పైగా ఇంట్లో ఒక దౌర్భాగ్యం ఏమిటంటే ఒకళ్ళు కాస్త గట్టిగా ఉంటే రెండో వాళ్ళు అవతల వాళ్ళని సమర్థించి ఈ తండ్రినో తల్లినో వ్యతిరేకించడం. వాడు ఏమడిగాడు అంటూ ఏమడిగాడు ఏమిటి, అడగకూడదు అడిగాడు అంతే, సమర్థించద్దు. వాడి వయసు 18 ఏళ్ళు లేకుండా బండి వాడు అడగడం ఏంటి, మనం కొనడం ఏంటి, ఇద్దరికీ బుద్ధి లేదు. నిండా 10 ఏళ్ళు ఉండవు వాడికి ఆండ్రాయిడు, పెదరాయుడు, చిన్నరాయుడు ఫోన్లే. వాడు ఇక్కడ కూర్చొని నొక్కుంటూ కూర్చోవడం, వాడు డబ్బాలు చెప్పలోనో. వాడు తిన్నగా ఉంటాడని ఎలా ఊహిస్తారండి? వాడు డ్రగ్ వాళ్ళకు ఫోన్ చేయకపోతేనేమో జాగంట కోటేశ్వరరావు గారికి నాకు ఫోన్ చేస్తాడా? వాడు మత్తు మందులు వాళ్ళకి ఫోన్ చేయకపోతే మహాసహస్రావధానికి ఫోన్ చేస్తాడండి వాడు. ఆ వయసులో ఏం చేస్తాడు? ఎందుకు మంచి ఆలోచన వస్తుంది వాడికి అంటే బాల్యం తెలిసిన మనకి. అవినజ నిధానమగు కాశీఖండంలో చెబుతారండి అద్భుతమైన మాట శ్రీనాథుడు. అవినజ నిధానమగు నీ నవయౌవన శైశవమన నడిమి వయసునన్, అవినయ నిధానమగు నీ నవయౌవన శైశవమున నడిమి వయసునన్ గవిసిన వ్యసనోద్రేకంబు అవగాఢము దీని మానుమయ్య కుమారా అని కాశీఖండంలో గుణనిధి తల్లి గుణనిధికి చెబుతుంది. వాడి వయస్సు నిండా 16 ఏళ్ళు లేదు. ఇది నవయౌవన శైశవం. సరిగ్గా ఇవాళ 1300 పిల్లలు మత్తుమందులకి బలయ్యారంటున్నారా, వాళ్ళందరిది అదే వయస్సు సుమారుగా చూసుకోండి మీరు. ఉన్నత పాఠశాలలో పిల్లలంటే ఏ వయస్సు అండి?
కనీసం డిగ్రీ కాలేజీ కాదు, ఇంజనీరింగ్ కాదు. అవినయ నిధానముకుని నవయౌవన శైశవం, దాన్ని శ్రీనాథుడు ఏమన్నాడంటే నవయౌవన శైశవం అన్నాడు. వాడికి ఇంకా యవ్వనం రాలేదు, శైశవం పోలేదు, దీన్నే నవయౌవన శైశవం అన్నాడు. విచిత్రంగా కందపద్యంలో పెట్టి బ్రహ్మాండంగా చెప్పాడు. ఆ యవ్వనం నవయౌవనం, శైశవం వాడిని విడిచిపెట్టలేదు. ఇది నడిమి వయస్సు చాలా ఇబ్బంది అన్నాడు. ఎడోలసెంట్ అని ఏదో అంటూ ఉంటారు, అంతకంటే గొప్పగా చెప్పాడు మన కవి. నవయౌవన శైశవం అన్నాడు, నడిమి వయస్సు అన్నాడు. కవిసిన వ్యసనోద్రేకం, అక్కడ గనక పిల్లలకి ఏదైనా దుర్వ్యసనం పొరపాటున అలవాటైంది అంటే అవగాఢము, చాలా వదిలిపెట్టదు, జీవితాంతం ఉంటుంది. అది చాలా ప్రమాదం. అది ఇటువంటి సాహిత్యం మనకుంది, అది మనం చదువుకోలేదు, పిల్లలకి చెప్పలేదు, ఖచ్చితంగా మనం ఉండలేదు. ఇంగ్లీష్ మీడియం పారేసాం, అక్కడ వాడు అక్కడ ఏమీ చెప్పలేదు. ఎవడో కానిస్టాంట్ నోపుల గురించి, కాసబియ్యాంక గురించి చెబుతాడు అక్కడ. మన కాశీఖండం ఎందుకు చెబుతాడు వాడు? మన సాహిత్యం మనకి నచ్చదు, మన భాష మనకి నచ్చదు. మనం భాష గురించి వేదికల మీద మాట్లాడతాం. మన ఇంట్లో పెళ్లి జరిగితే మన అమ్మాయి పెళ్లి శుభలేఖ ఇంగ్లీషులో వేస్తాం మనం. ఏమిటంటే కొంతమంది నాన్ తెలుగు, అది కూడా తెలుగు వాళ్ళు కాని వాళ్ళు అనడం ఉండదు, నాన్ తెలుగు, ఏదో ఎదవ మాట. ఇక్కడ కొంతమంది, ఎంతమంది ఉంటారండి పెళ్లి శుభలేఖలు వేసేవాళ్ళు? ఆలోచించండి, ఎంతమంది ఉంటారండి తెలుగు వాళ్ళు కాని వాళ్ళు? మీ ఇంటికి పెళ్లికి వచ్చేవాళ్ళు 10 మంది ఉంటారు, 25 మంది ఉంటారమ్మా, వేల మంది మన తెలుగు వాళ్ళే. మన పిల్ల పెళ్లి శుభలేఖ మనం తెలుగులో వేయలేకపోతున్నాం అంటే మనం తెలుగు వాళ్ళవేనా? వారి బెడ్స్ వీరు, వీరి బెడ్స్ వారు, ఏమిటా మాటలు? శ్రీరస్తు, శుభమస్తు, శుభగ్నమస్తు, దైవజ్ఞులు ఏం లేవా అండి? అవిఘ్నమస్తు ఏం మాటలు లేవా? దేవుడు బొమ్మ లేదా? దేవుడు పేరు లేదా? తెలుగు లిపిలో రాయలేమా? అది కూడా మారిపోయిందండి. ఇదివరకు నేను పెళ్లికి వెళ్ళలేకపోయినా శుభలేఖ వస్తే కనీసం ఓ పద్యం రాసేవాడిని ఆశీర్వదిస్తూ. నాకు రాయిపుత్తు కావట్లేదు, వాడు ఇంగ్లీషులో శుభలేఖ పంపితే నేనెందుకు రాయాలి? మానేశాను మొత్తం. నాకు పని కలిసి వచ్చింది. కానీ నేను వెళ్ళలేకపోయినా నాకు శుభలేఖ వస్తే నాకు ఎంత నిర్విరామంగా ఉన్నా నాకు సంస్కారం ఏమిటి అంటే, ఏదో వాళ్ళు కష్టపడి పాపం తపాలాలో ఓ శుభలేఖ పంపించారు, పోనీ ఓ పద్యం రాద్దాం, వాళ్ళ జీవితాంతం పలానా ఆయన పెద్ద ఆయన మనకి పద్యం రాశారని పటం కట్టించుకునే వాళ్ళు ఉన్నారు, రాద్దాం అని రాసేవాడు. నాకు చికాకు వస్తుంది మధ్యన, ఎందుకంటే ఇంగ్లీష్లో పంపిస్తున్నారు శుభలేఖలు, నా పేరు సహా ఇంగ్లీష్లో రాసి. మా పోస్ట్ మ్యాన్కి తెలుగొచ్చు, గరికిపాటి నరసింహరావు సైనిక్పూరి హైదరాబాద్ అంటే పట్టుకొచ్చి మా ఇంట్లో బారేస్తాడు, ఇంకేం రాయక్కల. కానీ ముదిరిపోయింది బాగా. అంతే, వాళ్ళని చూసి వెళ్ళి వీళ్ళని చూసి వెళ్ళి అంటు వ్యాధిలాగా ఆంగ్లం వ్యాపించిపోయింది. వాళ్ళ మళ్ళీ వేదికల మీద పిలిచేసరికి అంతా మహాకవుల గురించి మాట్లాడేవాళ్ళే, అంతా ప్రత్యేకం పత్రికలు పెట్టి తెలుగును ప్రోత్సహిస్తున్నాం అనేవాళ్ళే, అందరూ కొత్త పదాలు సృష్టించి ప్రచారం చేసేవాళ్ళే. అసలు వాడరు ఇంట్లో, ఎందుకంటే అక్కడ నడవట్లేదు. ఇదే చిత్తశుద్ధి రాహిత్యం అంటే. భాష ఎంతో సంస్కారము అంతే. పిల్లలకి మనం ఖచ్చితంగా చెప్పలేకపోతాం, నీకు పక్కింట్లో పక్క కొట్టులోకి వెళ్ళడానికి నీకు బండి దేనికి, నడిచేళ్ళు అని తల్లి కాకపోతే తండ్రి అయినా గట్టిగా చెప్పకపోతే ఎలాగండి? వాళ్ళు అన్నిటికీ భోగాలకు అలవాటు పడ్డారు. పెద్ద బండి నెక్కి పిండి ఆడింపగా సాగిపోయి, ఇంత చేస్తే పిండి ఆడించడం కోసం, ఏదో కేజీ పిండి ఆడించడానికి వీడికి బండి ఎక్కడ? ఈ పిండికి ఇంత బండా? పిండి ఖర్చు కంటే బండి ఖర్చు ఎక్కువ. పిండి ఖర్చు కంటే బండి ఖర్చు ఎక్కువ. పిండి దగ్గర బేరం ఆడతాం మనం, వాళ్ళు బలహీన వర్గాలు కదా, అందుకని బేరం ఆడతాం. మరి బండి దగ్గర బేరం ఆడితే లేదే, పొగ రేగుతుంది, అనవసరంగా వాతావరణం పాడైంది, వీడికి ఆరోగ్యం పాడైంది, శ్రమ కలిసి రాలేదు. మళ్ళీను కాళ్ళు ఏమైనా పొట్టొచ్చినా ఏమొచ్చినా సరే, జిమ్ వచ్చిందమ్మా ఈ మధ్యన, అదేదో కథలను సేకరణ ఒకటి కొంటాడు అక్కడ దాని మీద కూర్చొని తొక్కుతూ ఉంటాడు. ఇక్కడ అదో 3 రోజులు తొక్కుతాడు, తర్వాత తువ్వాలు ఆరేస్తాడు, అది తుప్పటిపోతుంది ఈ తడి కారణంగా, ఇంకా అది బయట వారేస్తాడు. అప్పుడు మళ్ళీ కొత్తది కొనమంటాడు. కథలను సైకిల్ తొక్కనంట, ఏమి దక్కానంట, ఏం దక్కిందండి? చివరికి మోసం అయిపోయింది జీవితం మొత్తం. దీనికి తోడు, ఈ శ్రమ పడ్డానికి తోడు, ముఖ్యంగా విద్యుత్ వినియోగం విషయంలో మనం బాగా ఆలోచించవలసింది సౌరశక్తి వినియోగాన్ని గురించి. ఈ కల్మష బాధ నుంచి తప్పుకోవాలంటే అందరము సౌరశక్తిని వినియోగించేటువంటి ప్రయత్నం చేయాలి. దానికోసం కొంత ఎక్కువ ఖర్చు అయినా పర్వాలేదు, ఇబ్బంది అయినా పర్వాలేదు, ఆ పద్ధతిలోకి మారితే తప్ప ప్రపంచాన్ని ఎవరూ కాపాడలేరు. ఎటువంటిది ఆ సౌరశక్తి వెలుగు? మన ఆదిత్య హృదయంలో ఎప్పుడో చెప్పారండి అవన్నీ. మనం కేవలం పుణ్యానికి చదువుతున్నాం కానీ విజ్ఞానం కోసం ఆదిత్య హృదయం చదవడంలా. దాన్ని చదివితే రోగాలు తగ్గుతాయని చదవడమే తప్ప అసలు అందులో సౌరశక్తి వినియోగం గురించి గొప్ప విషయాలు ఉన్నాయండి. అదంతా శాస్త్రం, దాన్ని పట్టుకుని ఓ పుణ్య గ్రంథం చేసేసారు. ఇంకంతే. అనారోగ్యంతో ఉన్నవాడు ఎవడో రేపో ఎల్లుండో పోవడానికి సిద్ధంగా ఉన్నవాడు ఆదిత్య హృదయం పట్టుకుని ఎడుతూ ఉంటాడు. సూర్యుని ప్రార్థిస్తే రోగాలు తగ్గుతాయి. సూర్యుని ప్రార్థిస్తే తగ్గవు, ఎండలో నుంచుంటే తగ్గుతాయి, సౌరశక్తిని వినియోగించుకుంటే తగ్గుతాయి. అదే ప్రార్థన. మనకి ప్రార్థనకు అర్థం తెలియదు. ప్రార్థన అంటే చేతులు జోడించడమే మనకు తెలుసున్నది.
సూర్యుడు ఒక ప్రకృతి శక్తి. ఆ శక్తిని మీరు వినియోగించుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. అదే ఆదిత్య హృదయంలో ఉంది, అదే మయూరుడు భాస్కర శతకంలో ఉంది. సూర్య నమస్కారాలు చేయమంటారని చేయించడం ఏంటంటే వ్యక్తి చెయ్యాలి, ఎవరి చేతో చేయించడం ఏంటి? ఇది విచిత్రం బయలుదేరింది. అనారోగ్యం అయితే సూర్య నమస్కారాలు ఎవరి చేతో చేయించరు అంటే ఎవరో వ్యక్తిని మనం డబ్బు ఇచ్చి, అసలు ఆలోచించండి, బుర్ర పెట్టి దయచేసి, నేను ఎవరిని అనడం కాదు, మీరే ఆలోచించండి. ఎవరో వ్యక్తిని పిలిచి ఆయనకి ఏదో ఒక 1000-2000 ఇచ్చేసి మీరు నమస్కారాలు చేసేయండి అంటే మనకు ఆరోగ్యం కలిసి వస్తుంది. ఏం అజ్ఞానం అండి ఇది? ఎవరు అనారోగ్యంతో ఉన్నారో వారే చెయ్యాలి. అది వ్యాయామానికి సంబంధించిన విషయం సూర్య నమస్కారాలు. నువ్వు నమస్కారం చేస్తే సూర్యుడు వచ్చి నేను అనుగ్రహించాను అన్నాడు. నమస్కారానికి లొంగేవాళ్ళు కాదు దేవతలు. నమః అన్నదంటో గమనించండి దయచేసి. నమః తిరగేయండి మనహ, మీ మనస్సు ఉందా అక్కడ? మరి మనహ లేకుండా నమః ఏమిటి? అర్థం లేనిది, కారం మిగిలింది చివరికి. ఎవరి చేతో చేయించడం ఏంటంటే సూర్య నమస్కారాలు, వారి ఆరోగ్యం బాగుంటుంది. ఎవరన్నా మంచం మీద ఉన్న వాళ్ళ కోసం, వాళ్ళు ఏదో మనస్సులో బాధపడుతూ ఉంటారు, వాళ్ళ కోసం చెప్పారు అటువంటిది. బాబు ఎవరన్నా పిలిచి వీడికో సంతృప్తి కాస్త ఆ తీర్థం ఏదో ఇస్తే ఒక మనస్సు సంతృప్తి. శుభ్రంగా 25 ఏళ్ళ వాళ్ళు 30 ఏళ్ళ వాళ్ళు ఎవరినో పిలిచి చేయించడం ఏంటండి? విడి చేయాలి. కానీ అన్నం కూడా అంతే చేద్దామండి, ఎవరినో తినమని చెబుదాం, మనకు ఆకలి తీరుతుందేమో చూద్దాం. అవన్నీ మన కోసం చెప్పారు. సూర్య నమస్కారాలు మనం చేయాలి. ఆదిత్య హృదయాన్ని వైజ్ఞానికంగా చదవాలి, మహిమలతో కాదు, వైజ్ఞానికంగా చదవాలి. అప్పుడు అనేక విషయాల్లో మనం శాస్త్రీయ ఆవిష్కరణలు చేయగలుగుతాం హాయిగా. మొత్తం అన్నిటి మత గ్రంథాలు చేసి పారేశాం. విజ్ఞానం పోయింది, అజ్ఞానం మిగిలింది. అందరు దేవతలకి సూర్యుడు మూలమని ఉంటుంది అందులో. అంటే అర్థం ఏంటి? వాయువు పనిచేయడానికి, అగ్ని వెలగడానికి, భూమి నిలబడ్డానికి. భూదేవి కదా, వాయుదేవుడు కదా, వరుణదేవుడు కదా, అన్ని పనిచేయడానికి సూర్యకాంతి కారణం. దాని అర్థం అది. మూలం అంటే ప్రకృతి శక్తులండి, దేవతలండి, వాటికి మూలం సూర్యకాంతి. లేకపోతే ఏముంది కనుక? ఇన్ని వందల కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి సూర్యకాంతి భూమి మీద పడుతుంది అంటే సూర్య గోళం మహిమని అంతకంటే చెప్పడానికి ఏదైనా ఉందా? అసలు దాన్ని మనం వినియోగించుకోవాలి. ఎండలో ఎప్పుడు నిలబడాలి, ఎంతసేపు నిలబడాలి, ఎలా పని చేయాలి, అసలు ఎండలో పెట్టుకునే పనులు ఏమున్నాయి? కనీసం వస్తువులు ఆరబెట్టడం కోసమైనా, పప్పు ఆరబెట్టడానికైనా, పిండి ఆరబెట్టడానికైనా ఎండలో పెడుతున్నావా మనం? దానికో ఫ్యాన్ వేస్తున్నావా? ఇటువంటిది సౌరశక్తి. కల్మషబాధలేక కలకాలము నిలిచి ఫలించునట్టి వెల్గుల్. కల్మషబాధలేక కలకాలము నిలిచి ఫలించునట్టి వెల్గుల్. మరి ఎవరియగలరు ఒక్క త్విషాంపతి దక్క. కల్మషబాధలేక కలకాలము నిలిచి ఫలించునట్టి వెల్గుల్. మరి ఎవ్వరియగలరు ఒక్క త్విషాంపతి దక్క. సౌరశక్తుల్ మనుజాళికిన్ చదువుకొంటకు వంటకు కాచుకొంటకు. సౌరశక్తుల్ మనుజాళికిన్ చదువుకొంటకు వంటకు కాచుకొంటకు. మేల్మి మెరుంగు వెల్గులు సుమి అనపాయములు అర్ధవంతముల్. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. సూర్యుడికి నమస్కారం చేస్తున్నామంటే ఆయన నుంచి పొందవలసిన ప్రేరణ పొందాలి. ఇటీవల నేను శ్రీకాకుళంలో శతావధానం చేస్తే అరసవిల్లి దేవస్థానం వారే పెట్టించారు. ముందు భగవంతుడిని దర్శించుకుని అవధానానికి ఎడదామండి అన్నాను. అయ్యో తప్పకుండానండి, అంతకంటే ఏమిటి, తీసుకెళ్లారు. పాపం అర్చకులు ధర్మకర్త గారు దగ్గరుండి తీసుకెళ్లారు. సంతోషం, మా అదృష్టం, దంపతులం వెళ్ళాం. సూర్యుని చూడగానే నాకు శతావధానం చేసే ధైర్యం అంతా వచ్చిందండి. ఆయన విగ్రహమాత్రుడే కావచ్చు, కానీ దాని గురించిన స్ఫురణ, ప్రేరణ నాకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చింది. ఎందుకని, అయ్యా నువ్వు ఎలా పెరిగెడుతున్నావయ్యా ఆకాశంలో, అది నాకు ప్రేరణయ్యా. అరరథము అరరథము అరసారథి అరకొరయైనట్టి దారిని అరవిందాప్తుండు అరయగ రయముగనే గడే. వెంటనే ఆశువుగా పద్యం పొంగింది. అర్చకులు నన్ను ఆశీర్వదించారు. నిజంగా ఇలా చెప్పేవాళ్ళు ఎవరున్నారండి గరికిపాటి వారు అని. భగవంతుడు ఆశీర్వదించినట్టేనండి అర్చకుడు ఆశీర్వదిస్తే. అరరథమును అరసారథి అరకొరయైనట్టి దారిని అరవిందాప్తుండు అరయగ రయముగనేగడే. తరియింతును అరసవల్లి దైవము కరుణన్. తరియింతును అరసవల్లి దైవము కరుణన్. ఈ అరసవల్లి సూర్యనారాయణ స్వామి నేను 3 రోజుల్లో శతావధానం చేయబోతున్నాను కదా, చివర అన్ని పద్యాలు 100 ఏకధాటిగా అప్పగించబోతున్నాను కదా, ఆ రథాన్ని ఆయనే నడిపిస్తాడు. ఎందుకంటే అరరథమును, ఆయనకి సగం రథం అండి. రథశ్చైకం చక్రం రథశ్చైకం చక్రం. ఒంటి చక్రం రథంతో నువ్వు ఆకాశంలో నడుస్తున్నావయ్యా. ఒక చక్రమే ఉంది, సగం రథం. సారథి సగమే, ఆయన కాళ్ళు లేవు,
కాళ్ళు లేని సారథిని, చక్రాలు లేని రథాన్ని పెట్టుకుని అరకొరయైనట్టి దారిని, ఆకాశంలో ఎప్పుడైనా ట్రాఫిక్ జామ్ అయితే బాబు ఎలా వెళ్ళాలి, లెఫ్టా రైట్ అని అడగడానికి ఎవరు లేడు సూర్యుడికి, ఆయన వెళ్లాల్సిందే. అరరథం, అరసారథి, అరకొరయైనట్టి దారిని, అటువంటి దారిలో నువ్వు నడుస్తున్నావయ్యా, అరవిందాప్తుడివి, నువ్వు నడవడమే కాదు భూమి మీద ఎక్కడో కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉన్న పద్మాలను వికసింపజేస్తున్నావయ్యా. అరయ్యగా రయ్యముగానే ఎగడై ఎంత రయ్యంగా వెడుతున్నావయ్యా, 12 గంటల్లో ఈ దిక్కు నుంచి ఆ దిక్కి వెళ్ళిపోతున్నావే, అమెరికాలో వెలుగుతున్నావే, మాకు ఇక్కడ చీకటి ఉన్నప్పుడు. స్వామి, నీకంటే ప్రేరణవరయ్యా, ఏ సాధనాలు ఏ సామగ్రి లేకుండా ఇంత గొప్ప ఘనకార్యాన్ని తీర్చిదిద్దుతున్నావే, నీ దయ ఉంటే నేను ఈ శతావధానం చెయ్యలేనా అని నమస్కారం చేసుకుంటే సూర్యనారాయణమూర్తి అద్భుతంగా నడిపించాడండి 3 రోజులు కూడా. మా నాన్నగారు నడిపించినట్టే అనిపించింది నాకు, మా నాన్నగారి పేరు సూర్యనారాయణ. ఇది భగవంతుడు మనం ప్రార్థించాల్సిన విధానం. అంతేగాని 3 ప్రదక్షిణాలు చేశాము కాబట్టి అక్కడ దండం కొబ్బరికాయ కొట్టాం అందువల్ల శతావధానం బాగా కొబ్బరికాయ చెడిపోయినా శతావధానం బాగా జరుగుతుంది. ఆత్మవిశ్వాసం ఉండాలి, పరమాత్మ విశ్వాసం ఉండాలి. కొబ్బరికాయని నమ్ముతాంగా మనం మొత్తం భగవంతుడు నామం, మనం కొబ్బరికాయని నమ్ముతాం. కొబ్బరికాయని బట్టి ఉంటుంది కార్యక్రమం, మన తలకాయని బట్టి ఉంటుంది, కొబ్బరికాయని బట్టి ఉండదు. మనకి భగవంతుడి మీద విశ్వాసం ఉండాలి, మన మీద మనకి విశ్వాసం ఉండాలి. ఆ శక్తుల్ని ప్రోధి చేసుకోవాలి. రథం సరిగ్గా లేకుండా, సారథి సరిగ్గా లేకుండా, దారేమిటో తెలియకపోయినా ఆయన ప్రయాణం చేస్తున్నాడే. ఆయన ప్రేరణ ఉంటే మనం ప్రయాణం చేయలేమా? ఇది సూర్యుడిని ఆరాధించే విధానం. ఇన్నిసార్లు చదివాం, అన్నిసార్లు చదివాం, అన్ని ప్రదక్షిణాలు చేసాం. ఎవరికి కావాలమ్మా ఈ లెక్కలన్నీ? సూర్యుడికి కావాలా? ఆయన ఓ గోళం, ఆయన ఓ ప్రకృతి శక్తి. ఆయన దైవంగా ఆరాధించమంటే ఏం గ్రహించాలో అది గ్రహించండి అని, ఎలా ఉండాలో అలా ఉండండి అని. ఆరాధించడం ముఖ్యం కాదు, ఆచరించడం ముఖ్యం, అనుసరించడం ముఖ్యం. ఏ దేవతనైనా అంతే, అనుసరించడం ముఖ్యం, ఆచరించడం ముఖ్యం. ఆరాధించడం కాదు కావలసింది. ఆయనకి ఏమిష్టం అనుకుంటూ పరిగెత్తుకెళ్ళడం కాదు. ఆ దైవ జీవితాన్ని నుంచి, ఆయన జీవిత చరిత్ర నుంచి మనం పొందవలసిన ప్రేరణ పొందాలి. అందుకోసమే ఈ చరిత్రలన్నీ మనకు అందించారు, ఈ పురాణ కథలన్నీ మనకు అందించారు. అది వదిలేసాం మనం. అలాగా కల్మష బాధ లేక కలకాలము నిలిచి ఫలించునట్టి వెలుగులు, ఎటువంటి కాలుష్యము లేకుండా కలకాలం నిలిచేటువంటి వెలుగులు ఎవరెవ్వగలరండి? ఒక్క త్విషాంపతి తక్క. త్విషాంపతి అంటే కిరణములకు అధిపతి, త్విష అని ఉంటుంది అక్కడ శబ్దం. త్విషాంపతి అంటే సూర్యుడు. సౌరశక్తులు మనుజాళికిన్, చదువుకొంటకు, వంటకు, కాచుకొంటకు. పుస్తకాలు చదువుకోవాలన్నా, వంట చేసుకోవాలన్నా, వేణీళ్లు కాచుకోవాలన్నా అన్నింటికీ సౌరశక్తి అండి. మేల్మి మెరుంగు వెలుగులు సుమి అనపాయములు అర్థవంతములు. ఏమాత్రం అపాయము లేనివి, అర్థవంతమైనవి సౌరశక్తులు. ఇలాగా తరంగం చెప్పిన తర్వాత ఇంకా ఏమయ్యా ఇలా చెబుతూ ఉంటే చాలు, ప్రసంగ భంగములు చర్యకు పూనుకోను. తరంగం దగ్గర సెలవు తీసుకుని కవి ఇంటికి అడుగుతున్నాడు. ఆయన కనిపించిన ప్రకృతి దృశ్యాలను వర్ణిస్తున్నాడు. అక్కడ ఆనాడు విచిత్రంగా సముద్ర తీరం అంతా ఎర్ర పీతలు కమ్ముకున్నాయండి. ఎర్రటి పీతలు అలా ఏదో ఎర్ర తివాసి కప్పినట్టుగా, పరిచినట్టుగా. దాన్ని చూస్తే ఆయనకి అనిపించింది, నాటికి నిల్లు చేరజను నా మదినెంతయు దోచివేచే, నాటికి నిల్లు చేరజను నా మదినెంతయు దోచివైచే, కర్కాటక పంక్తి నీరనిధి రమ్య తటమ్మును గ్రమ్ము దృశ్యముల్ నా మదినెంతయు దోచివైచే. నాటికి నిల్లు చేరజను నా మదినెంతయు దోచివైచే, కర్కాటక పంక్తి నీరనిధి రమ్య తటమ్మును గ్రమ్ము దృశ్యముల్. చాటెన వారపారమిటు స్వాగతము ఎర్రతివాసి మీదుగా, చాటెన వారపారమిటు స్వాగతము ఎర్రతివాసి మీదుగా. ఆటగా ఊర్మిమాలికల ఆకుల నౌకల దూకువారికిన్, ఆటగా ఊర్మిమాలికల ఆకుల నౌకల దూకువారికిన్. నాటికి నిల్లు చేరజను నా మదినెంతయు దోచివైచి, కర్కాటక పంక్తి నీరనిధి రమ్య తటమ్మును గ్రమ్ము దృశ్యములు. ఆనాటికి తరంగం చెప్పిన కథ విని పర్యావరణం పట్ల చాలా శ్రద్ధ తీసుకోవాలి, నా కుటుంబంలో కూడా అందరికీ చెప్పాలి, నా దేశాన్ని నేను కాపాడుకోవాలి అని నిశ్చయించుకుని ఇంటికెడుతూ ఉంటే ఆ కవి అతనికి కొన్ని దృశ్యాలు కనపడ్డాయి. ఆ తీరంలో ఎర్ర పీతలన్నీ కొన్ని వేల పీతలు ఇలా పరుచుకున్నట్టుగా ఉన్నాయండి. అది ఎర్రతివాసి పరిచినట్టుగా అనిపించింది. సాధారణంగా రెడ్ కార్పెట్ వెల్కమ్ అంటారు ఆంగ్లంలో, ఎర్రతివాసి పరిచి స్వాగతం చెప్పారు. మనకు దాన్నే పూర్వకాల భాషలో పూర్ణకుంభ స్వాగతం అంటారు. రెడ్ కార్పెట్కి పూర్ణకుంభం తెలుగు అని మాట్లాడకూడదు. ఇంగ్లీష్ వాళ్ళు రెడ్ కార్పెట్ పరిచేవారు స్వాగతానికి, తెలుగువారు పూర్ణకుంభంతో ఎదురెడతారు. కాబట్టి రెడ్ కార్పెట్కి తెలుగు మాట పూర్ణకుంభం. అందుకని ఎర్రతివాసి స్వాగతం అనకూడదు, తెలుగు సంప్రదాయం కాదు.
స్వాగతానికి మనం ఎర్రతివాసి పరసం, ఎరుపు డేంజర్గా భావిస్తాం మనం, ప్రమాదంగా. ఎప్పుడు భాషను అనువాదం చేసేటప్పుడు భావాన్ని అనువాదం చేయాలి, ముక్కలు ముక్కలు అనువాదం చేయకూడదు. గుడిమెట్ల బంగారరాజు అంటే టెంపుల్ స్టెప్స్ గోల్డెన్ కింగ్ అని దిక్కుమాలిన అనువాదం అంటారు దాన్ని. గుడిమెట్ల బంగారరాజు అంటే టెంపుల్ స్టెప్స్ గోల్డెన్ కింగా. అలాగే రెడ్ కార్పెట్ వెల్కమ్ అనే దానికి తెలుగు మాట ఏమిటి అంటే పూర్ణ కుంభస్వాగతం. అలాగే ఏదో $1 మిలియన్ క్వశ్చన్ అంటారు, దానికి తెలుగు మాట బేతాళ ప్రశ్న. $1 మిలియన్ ప్రశ్న, ₹1 కోటి ప్రశ్న అనకూడదు, అజ్ఞానం. దానికి తెలుగులో ఏమంటారో గమనించాలి. తెలుగులో బేతాళ ప్రశ్న అంటారు, చందమామకు అత్తది తెలుస్తుంది, ఎప్పటికీ తెగతది. బేతాళ ప్రశ్న, సమాధానం చెప్పలేరు. అంచేది $1 మిలియన్ క్వశ్చన్ అనే దానికి తెలుగు నాగరికతలో బేతాళ ప్రశ్న అనేది అనువాదం. అది లేకపోతే ₹1 కోటి ప్రశ్న ఎప్పటికీ అర్థం కాదు, అది తెలుగుతనం కాదు, అది చేతకాని అనువాదం అంటారు దాన్ని. తెలుగు సంప్రదాయం ఏమిటి, తెలుగు వాళ్ళు ఏం వాడతారు ఆ సందర్భంలో, తెలుగు వాళ్ళు వాడే మాట ఏదుందో అదే దానికి అనువాదం. అంతేకాని మా భాషను అనువాదం చేయకూడదు. 0 అవర్ అంటారు, అది ప్రశ్నలు వేసే కాలం అండి, ప్రశ్న సమయం అనాలి. అంతేకాని శూన్యగంట అజ్ఞానం. శూన్యగంట ఏమిటి, అక్కడ ప్రధానంగా పని జరుగుతుంటే శూన్యగంట అంటే ఏమీ లేదని అర్థం. శూన్యగంట దానికి అనువాదం కాదు. అనువాదం చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రశ్నోత్తరాల సమయం 0 అవర్ అంటే ప్రశ్నోత్తరాల సమయం, ఏదైనా అడగచ్చు, లేదా అన్నిటికీ ఉపయోగపడే సమయం. అలా ఒక మాట తయారు చేసుకోవాలి. కానీ శూన్యగంట అంటే ఏమీ లేదని అర్థం వస్తుంది. ఎందుకంటే 0 అవర్ అనగానే 0కు శూన్యం, అవర్కి గంట, ఇలాంటి అనువాదాలు చేయకూడదు. ఇది టెంపుల్ స్టెప్స్ గోల్డెన్ కింగే, గుడిమెట్ల బంగారరాజుకి. భాషా సంప్రదాయం సంస్కృతి తెలుసుకుని రాయాలి పదాలు, అప్పుడు ప్రచారం అవుతుంది, బాగా సహజంగా ఉంటుంది. అలాగే పాశ్చాత్య పద్ధతే ఎర్రతివాసి స్వాగతం. అందుకే ఇతను అలా ఆలోచించబట్టి అక్కడ ఎర్రపీతలు కమ్ముకున్న దృశ్యాన్ని ఎర్రతివాసి స్వాగతం అన్నాడు. ఎవరికి, వీరులకి. ఏ వీరులకి, ఆ వాటగ ఊర్మిమాలికల ఆకుల నౌకల దూకువారికిన్. ఈ టీవీల్లో అక్కడక్కడ పాశ్చాత్య దేశాల్లో సముద్రాల్లో విహారాలు చూపిస్తారు. ఏమిటో ఆకుల్లో ఉంటాయి ఇలాగ బద్దల్లాగా, దాని మించి ఎలా ఎగిరిపోతూ ఉంటాడు ఆ తరంగాల మించి. అది చూసి నేను రాశాను ఈ మాట. మన దగ్గర తక్కువ అటువంటి విన్యాసాలు, అంతకు మించిన ఉన్నాయి పల్లెటూళ్ళలో, అది వేరే విషయం. కానీ ఇలా ఆకు మీద ఎగురుతాడు, ఎగిరి అవతల పడతాడు, మళ్ళీ ఎక్కడ తేరుకుంటాడు, ఏముండదు, ఒట్టు ఆకులా ఉంటుంది. అటువంటి వాళ్ళకి బహుశా పాశ్చాత్య పద్ధతిలో స్వాగతం చెబుదామని ఎర్రతివాసి పరిచినట్టుగా ఈ పీతలన్నీ ఇక్కడ మొత్తం పేరుకున్నాయి కదా అంటాడు. ఇంకొక దృశ్యం కవిని ఆకర్షించింది. సాయంత్రం అయిపోయింది, చంద్రుడు ఒక రేఖామాత్రంగా వెలుగుతున్నాడు. ఇలాగా వెలుగుతూ ఉంటే అనిపించింది ఒక్కసారి, ఓ ఇక్కడేదో ఆకాశంలో అందాల పోటీ నడుస్తోందండోయ్. ఆ లోకేశుడు పంచభూతములకే అందాల పోటీ నిడన్. ఒక సరదా, ఒక ఆలోచన. భూమికి, గాలికి, నీటికి, ఆకాశానికి, అగ్నికి, ఈ 5ంటికి అందాల పోటీ పడితే ఏది నెగ్గుతుంది? ఎందుకంటే ఈ కావ్యంలో ఈ 9వ అంతరంగం రాసే కాలంలో అందాల పోటీలు బాగా జరిగి ఆ ప్రభావంతో రాసిన పద్యం ఇది. అసలు అందాల పోటీ భగవంతుడు పంచభూతాలకి పెడితే ఏది నెగ్గుతుంది? ఆ లోకేశుడు పంచభూతములకే అందాల పోటీనిడన్. ఆలోచింపక గాలి పరువులిడగా ఆ భూమి దుమ్మెత్తగా కీలాలంబులు జారిపోయినవి. అగ్నిన్ ప్రశ్నవేయన్ వినెన్ జ్వాలయ్యన్ గగనంబు గెల్చుకొనియన్ చంద్రాఢ్య కోటీరమున్. గగనం గగనాకారం సగర సగరోపమక. రమరావణయోర్యుద్ధం రమరావణయోరివ. ఆకాశంతో పోల్చదగింది ఆకాశమే, సముద్రంతో పోల్చదగింది సముద్రమే, రామరావణుల యుద్ధంతో పోల్చదగింది రామరావణుల యుద్ధమే, మరొకటి లేదన్నారు. అనన్వయాలంకారం. అంచేది అందాల పోటీ పంచభూతాలకి, భూమికి, నీటికి, అగ్నికి, వాయువుకి, ఆకాశానికి భగవంతుడు పెట్టాట. చిత్రంగా ఆకాశం నెగ్గిందిట. ఆకాశం అందంగా ఉంటుందా? ఆకాశానికి రూపం ఉంటే కదా. చిత్రంగా కవి ఎలా సమర్థిస్తున్నాడో చూడండి, ఉపమా సామగ్రితో. దీన్ని ఔచిత్యం అంటారు. ఊరికే చెప్పగానే సరిపోలా. ఎలా సమర్థిస్తావు? ఎందుకు భూమి ఓడిపోయింది, ఎందుకు నీరు ఓడిపోయింది, ఎందుకు గాలి ఓడిపోయింది, చివరికి అగ్ని కూడా ఎందుకు ఓడిపోయాడు? అందంగా ఎర్రగా వెలిగేవాడు. ఎర్రగా ఉంటే అందంగా ఉన్నట్టే కదా ఈ దేశంలో. ఏమీ లేని శూన్యం ఆకాశాన్ని ఎక్కడం ఏమిటి అంటే, ఆ లోకేశుడు పంచభూతములకే అందాల పోటీ నెడన్. పరమేశ్వరుడు పంచభూతాలకు అందాల పోటీ పెట్టాడు. అందులో ముందు ఏమేమి తెలుసా? ఆలోచింపక గాలి పరువు లేడగా. దానికి అసలు ఈ అందాల పోటీ జరుగుతున్న కరపత్రం అందకుండానే గాలి పరిగెత్తింది. పరిగెత్తడమే దాని లక్షణం. అందుకని గాలి పారిపోయింది.
అది నిలబడలేనివాడు అందాల పోటీలో ఎలా ఉంటారండి? నిలబడాలిగా. నిలబడలేదు కాబట్టి గాలి పారిపోయింది. ముందు గాలి ఓడిపోయినట్లు లెక్క. అప్పుడు భూమి అనుకుందరు, ఆ భూమి దుమ్మెత్తగా, ఆ భూమి ఏం చేసిందట, దాని మట్టి ముఖం, అది నెగ్గది ఎలాగో. అందుకని అందాల పోటీలు పెట్టకూడదు, ఆడవాళ్ళు ఆత్మాభిమానానికి అవమానం, ఇది తప్పు, ఇది ఒక వంకర సంస్కృతి, బుర్జువా సంస్కృతిని తిట్టిపోసింది. చేతకాని వాళ్ళు తిట్టిపోతారు. పోటీలో పాల్గొని నెగ్గలేని వాళ్ళు ఏం చేస్తారు? పోటీలు పెట్టడమే అధర్మం అంటారు. అందుకని భూమి దుమ్మెత్తి పోసింది. పైగా భూమి నిండా ఉండేది దుమ్మే, అందుకని దుమ్మెత్తి పోస్తుంది. తప్పు, అందాల పోటీలు జరగకూడదు, ఇవి అన్యాయం, ఎందుకంటే అది నెగ్గలేదు కాబట్టి. అయిపోయింది, భూమి అయిపోయింది, గాలి అయిపోయింది. కీలాలంబులు జారిపోయినవి. నీటికి రూపం ఉంది, చల్లగా ఉంటుంది, అందంగా కూడా ఉంటుంది, కానీ పోటీలో నిలబడలేక జారిపోయాయి. జారిపోవడమే నీటి లక్షణం. నీరు పల్ల మెరుగు, నిజము దేవుడెరుగు. అందుకని నీరు జారిపోయింది. ఇంకా విచిత్రం, ఇంక మిగిలింది ఏమిటంటే అగ్ని, ఆకాశం మిగిలే. అగ్ని నెగ్గాడండి, నిలబడ్డాడండి, మండుతున్నాడండి, ఎర్రగా ఉన్నాడండి. కానీ ఆయన అన్నట్ట అందాల పోటీలో అందంగా ఉంటే సరిపోతుండి, కొన్ని క్వశ్చన్స్ అడుగుతా మీరు జవాబు. నన్నేంటి నువ్వు అడిగేది ప్రశ్న అని భగ్గుమని మండాడు, వాడు పారిపోయాడు. అగ్నిని ప్రశ్న వేయను, వినేని జ్వాలయ్యను. చెట్ట చివరికి మిగిలింది నిర్మలంగా, నిశ్చలంగా, కదలకుండా మెదలకుండా ఉన్నది ఆకాశం. గగనంబు గెలుచుకొని చంద్రాఢ్య కోటీరమన్. అప్పుడు ఆకాశం గెలిచింది ఈ పోటీలోని. ఆకాశంలో అందాల పోటీలో గెలిచిన వాళ్ళకి అర్ధచంద్రాకారంలో ఉండే కిరీటం పెడతారు. అలా ఆకాశానికి తొడిగిన అర్ధచంద్రాకారం కిరీటంలా ఉన్నాడు ఈ చంద్రుడు అని కవి వర్ణించాడండి. సాగర ఘోష భౌతిక మానసిక పర్యావరణ పద్యకావ్యంలో నవమాంతరంగం 9వ అధ్యాయం సమాప్తం. సెలవు.